ఐపీఎస్ సునీల్ నాయక్ని అరెస్ట్ చేశామని చెప్పి మొన్న వెళ్ళినటువంటి సిట్ ప్రకటించింది. ఆ రోజు పేపర్లో కూడా వచ్చింది కదా. అరెస్ట్ చేశాక అరెస్ట్ మీద స్టే ఇచ్చింది అక్కడ హైకోర్టు. అలాగే ట్రాన్సిట్ వారెంట్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం లేకుండా తీర్పు ఇచ్చింది అక్కడ పాట్నా కోర్టు 15 రోజుల దాకా. ఈ నేపథ్యంలో ఇంకో పక్కన సునీల్ నాయక్ ఇక్కడ హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ప్రభుత్వం ఆయన అర్జెంటుగా మేము లోపల వేసేయాల్సిందే అన్నటువంటి వాదన అనిపించింది. అదే సందర్భంలో సునీల్ నాయక్ తప్పుడు కేసులు పెడుతున్నా అన్న వాదన వినిపించుకొచ్చారు. ఇప్పుడు ఫైనల్గా తేల్చింది ఏంటంటే సునీల్ నాయక్ విచారణకు సహకరించాలి, విచారణ అధికారి ఎదురుగుండా హాజరు కావాలి, సేమ్ టైం అతన్ని అరెస్ట్ చేయకూడదు అక్కడ కోర్టు ఆదేశాల ప్రకారం. ఇది ఫైనల్గా ఈ కేసులో తేలింది. ఇంకోవైపున సునీల్ నాయక్ అరెస్ట్ దాంట్లో నాన్ బెయిలబుల్ వారెంట్ కావాలంటూ మొబైల్ కోర్టులో వేసిన పిటిషన్ని సిట్ విత్డ్రా చేసుకుంది. ఎందుకని? అక్కడ అరెస్ట్ చేశామని ప్రకటించి నోటీస్ కూడా ఇచ్చాక అరెస్ట్ చేశాక ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఏంటి అని ప్రశ్నించింది. టెక్నికల్ పాయింట్. దాంతో ఆగిపోవాల్సి వచ్చింది పోలీసులు.